నలుగురు దైవజనులు కనపడుతున్నారు కదా. దాదాపు మనం ముగ్గురు కన్నా సమయం ఇవ్వకపోతే ఇది పండగే కాదు. దాదాపు మనం ముగ్గురునైనా ఈ పండుగలో వాడుకోపోతే ఇది ఏంటంటే పండగ అవదనమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం మంచి మంచి మర్మాలు విందాం. లోతైన మర్మాలు మనకు బోధిస్తారు. సరే, పండగ ఎందుకు చేయాలి, చేస్తే ఏమొచ్చుద్ది ఏండి? పండగ ఎందుకు చేస్తారు? పండగ ఎందుకు చేస్తారు? దేవుడు మనకి ఇచ్చిన గొప్ప బహుమానం అంట దేవుని పండుగ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనుషులకి ఇచ్చిన బహుమానం ఏంటంటే ఆయన పండుగలే, ఆయన విశ్రాంతి దినాలే కదా. ఎప్పుడైతే మనం ఆయన వైపు తిరుగుతామో ఆయన మన వైపు తిరుగుతాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనిషి ఏం చేయాలంట? ఆయన వైపుకు తిరగాలి. తిరుగుతున్నాడా మనిషి? ఆయన వైపు తిరగటానికి ఇష్టపడుతున్నాడా? లేదండి. ఈ లోకం వైపు తిరగడానికి ఇష్టపడతాడు మనిషి. దేవుని వైపు తిరగడానికి ఎవడు ఇష్టపడడు. ఎందుకంటే దేవుని వైపు ఏముందంట? ఎంజాయ్ చేయడానికి ఏమీ కనపడదు దేవుని వైపు. కానీ ఈ ఆత్మలో మాత్రం తన తన దీవెన వర్షం కుమరిస్తాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏ వర్షం కుమరిస్తాడంట? తన దీవెన వర్షం, తన ఆత్మీయ వర్షం, తన ఆత్మీయ అనుబంధంతో మనల్ని ఆదరిస్తానంటున్నాడు. కళలు మంచి నేట్లు చిన్న ప్రార్థన చేసుకొని మరి సరాసరిగా వర్తమానంలోకి వెళ్ళిపోదాం. ప్రార్థన చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడైన మా దేవ, పరమాత్ముడా, నీకు స్తుతి మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తున్నాం ప్రభు. నీ మహాకృపను బట్టి తండ్రి, ఇదిగోనైనా ఈ మొదటి రోజు ఈ యొక్క పర్ణశాల పండుగలో మేమందరం ఒక చోట కూడి అయా ఇదిగో తండ్రి, నీ నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునట్లుగా ఈ పండుగనైనా మేము జరిపిస్తున్నాం. అయా ఇదిగో ఏటేటా ఈ పండుగను ఆచరిస్తూ దాదాపు ఇప్పటికి ఒక 30 సంవత్సరాలు నాయన మరి పూర్తి అయి ఉండొచ్చు నాయన. ఎందుకంటే అయా మరి ఇదిగో తండ్రి నాయన, నువ్వు నియమించిన పండుగ, నువ్వు ఏర్పరిచిన పండుగ, బైబిల్ గ్రంథంలో ఉన్న పండుగ. ఈ పండుగను చేసిన వాడు బహుగా దీవించబడతాడు, బహుగా ఆశ్రయించబడతారు, బహుగా వర్ధిల్లుతారని వాగ్దానం మాకు బోధిస్తుంది ప్రభు. నీకు స్తోత్రాలు. అయా ఇదిగో తండ్రి, ఈ పండుగ చాలా విలువైన పండుగ, సంతోషమైన పండుగ. ఈ పండుగలో పురుషులు ఎక్కువ కనబడాలని వాగ్దానంలో బోధించిందయ్యా. నీకు స్తోత్రాలు. అయా ఇదిగో తండ్రి నాయన, నువ్వు పురుషులను ప్రేమిస్తున్నావు, ఈ పండుగలో పురుషులు కోరుకుంటున్నావు. అయా ఇదిగో తండ్రి, నువ్వు అనుకున్నట్టే అయ్యా మరి ఇక స్థలంలో పురుషులు ఎక్కువగా కనిపిస్తున్నారు. అందును బట్టి నీ వాగ్దానాన్ని బట్టి మేము ఎంతో స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఇదిగో తండ్రి శమిలో అయా దైవజనులు మా మధ్యలో ఉన్నారు. అయా ఇదిగో వర్తమానం బోధిస్తున్నప్పుడు ప్రతి ఒక్కరూ అయా వాక్యం మీద గురించుకొని దాన్ని నాయన ఆత్మలో పదిలిపరుచుకొని ఆ మాటను ఆలకించి తన జీవితాన్ని వాక్యానుసారంగా నడవటానికి కృపశూపమని వేడుకుంటున్నాను. ప్రతి ఒక్కరిలో నీ జ్ఞానం నింపండి, నీ బలము నింపండి, నీ శక్తిని నింపండి, నీ యొక్క అయ్యానైనా నీ యొక్క ప్రేమత్వను నింపి బిడ్డలందరి మీద నీ కృప మహిమ నీ కాపుదల వేలాలుగా ఉంచండి. ఒకవేళ బలహీనంగా అనారోగ్యంగా సమస్యలతో సతమవుతున్న బిడ్డల్ని వెంటనే నీ నామంలో స్వస్థపరచండి ప్రభువా. యెహోవాను నేనే అంటున్నావు కదా, స్వస్థపరచువాడు నేనే అంటున్నాను కదా. ఇదిగో తండ్రి, నీ గాయములు కట్టువాడు నేనే, నీ గాయములు నేను ముట్టి స్వస్థపరచువాడినని వాగ్దానం చేశారు ప్రభా. ఈ సమయంలో తండ్రి అలాంటి బిడ్డల మీద నీ దక్షిణ హస్తం ఉంచి ఇదిగో వారిని పరిపూర్ణంగా స్వస్థపరుస్తున్నావని మిక్కిలగా నమ్ముచు ఇంకా రావాల్సిన బిడ్డలుంటే నీ త్వరగా ఈ స్థలానికి నడిపించండి అయా. ఇదిగో తండ్రి, ఎవరైనా ప్రయాణంలో ఉంటే వారిని అయ్యా సురక్షితంగా చేర్చండి. ఇదిగో ఈ కూడి వచ్చిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేస్తున్నాను. ఒకవేళ ఈ పండుగలు రాలేని పరిస్థితిలో ఉన్న బిడ్డలు కూడా ఉంటారు ప్రభా, వారిని కూడా మీ మహిమ ప్రభావంతో నింపండి అయా. ఇదిగో వారు ఇక్కడ లేకపోయినా వారి ఆత్మ మాత్రం అయ్యా ఇక్కడే వారిని ఆయన తండ్రి ఉంటుందని నేను నమ్ముతున్నాను ప్రభా. ఇదిగో వారితో మీరుండి అయా ఇదిగో పండుగలో ఉన్న అయా యొక్క మహిమ ప్రభావములు వారికి పంచిన ఆయన వారి ఆత్మలో సంతోషము సమాధానం ఆ కుటుంబాన్ని మిక్కిలిగా దీవించి ఆశీర్వదించమని అడుగుచు మహిమ ఘనత ప్రభావములు మీరే పొందుకోమని మా ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యాన్ని విందాం. అందరూ బైబిల్ తెరిచి ప్రభు మాటలు వినవలసిందిగా మనవిస్తున్నాను. ఈ పండుగ ఎవరి పండుగ అంటే ఏమని చెబుదాం?
బైబిల్ గ్రంథంలో యూదుల యూదుల పర్ణశాల పండుగనుంది. ఇశ్రాయేలుకు దేవుడిచ్చిన కట్టడగా మనకు కనిపిస్తున్నది ఈ పండుగ. అందుకే కొంతమంది ఈ పండుగ చేయటానికి ఇష్టపడరు. ఎందుకు మనం యూదుల్లో నుంచి వచ్చామా, ఇశ్రాయేల్లో నుంచి వచ్చామా? ఇది నా ప్రశ్న. మరి బోధించే దైవజనులు మరి ప్రశ్నను ఉద్దేశించి బోధించవలసిందిగా మనం చేస్తున్నాను. ఒక మాట చదివి నేను సమయం అయ్యగారికి ఇస్తాను. అపోస్తులైన కార్యములు 13:23 ఒక మంచి మాట ఉందండి. ఆ మాట చదువుదాం. ఏంటంటమ్మా? అతని సంతానమునందు దేవుడు తన వాగ్దానము చొప్పున ఏంటంట, ఇశ్రాయేలు కొరకు రక్షకుడగు దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతులు ఎత్తి హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప మాట అండి ఇది. ఏంటంట, ఎవరి సంతానంలో నుండి? దావీదు సంతానంలో నుండి. అక్కడ ఏమంటున్నాడు? అతని సంతానంలో నుండి దేవుడంట తన వాగ్దానం చొప్పున ఇశ్రాయేలుకు రక్షకుడగు యేసు ఏంటంట, రక్షించే యేసుని పుట్టించాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఇశ్రాయేలు కొరకు పుట్టించాడు కదా. కరెక్ట్గా ఏం రాశాడు ఇక్కడ? ఇశ్రాయేలు కొరకు దేవుడు యేసును పుట్టించాడంట. మరి ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ క్రైస్తులు ఎందుకు దేవుణ్ణి ఆరాధించాలి? మేము క్రైస్తులం, మాకు పర్ణశాల పండగ లేదంటున్నారు కదా. పస్కా పండగ లేదు, పర్ణశాల పండగ లేదు, బైబిల్లో ఉన్న పండుగలు అసలు మాకు లేవు, మేము మాత్రం క్రైస్తులం అంటున్నారు. మరి ఈ మాట ఏంటంట? అపోస్తులైన కార్యములు 13:23 అంటున్న మాట ఏంటంట, అతని సంతానములో నుండి దేవుడంట తన వాగ్దానం చొప్పున ఇశ్రాయేలు కొరకు రక్షకుడగు యేసును పుట్టించాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గొప్ప మాట కదా. ఎంత అద్భుతమైన మాట చూడండి. ఎవరి కొరకు పుట్టించాడంట? ఇశ్రాయేలు కొరకు. ఎక్కడి నుంచి వచ్చాం మనం? ఎక్కడి నుంచి వచ్చాం మనం? ఇశ్రాయేలు నుంచి రాలేదా? ఎక్కడి నుంచి వచ్చామంట? యూదుల్లో నుంచి మనం రాలేదా? ఇశ్రాయేలు నుంచి రాలేదా? ఎక్కడి నుంచి వచ్చాం మనం? వారి నుండే. మన పితరులు ఎవరంటే వాళ్ళ నుండే మనం పుట్టామండి. చూడండి, ఇలాగ మరి దేవుడు సరైన వాగ్దానాలు చక్కగా ఎన్నో లోతైన మర్మాలు మనకు కనపడుతున్నాయి. మరి యూదులు ఇశ్రాయేలు ఒకటేనా? ఇవన్నీ మరి దైవజనులకు ప్రశ్నలుగా ఉంటాయి. మరి వీటిని ఉద్దేశించి దేవుని వాక్యం అంటే, చూడండి, మీకు ఈ పండగ చేస్తారు, మీరు అలా బయటికి వెళ్తుంటారు, ఎందరో కలుతుంటారు, బంధువులు కలుతుంటారు, చుట్టాలు కలుతారు, బంధువులు కలుతారు, ఇంకా అనేకులు కలుతారు. ఈ పండగ చేస్తుంటే మనం సులకంగా చూస్తున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది ఆది మానవుడు వచ్చాడు ఆది మానవుడు. ఏమంటున్నారు? ఆది మానవుల పండుగ. ఇక్కడ ఏమో బైబిల్లో ఏముంది? ఇశ్రాయేలు కొరకు యేసును పుట్టించానని దేవుడు చెబుతుంటే మనం ఆది మానవులా? ఏమండి, ధర్మశాస్త్రం బోధించే వాళ్ళమా? ఒకడంటాడు, వీడు మోషే ధర్మశాస్త్రాన్ని బోధిస్తున్నాడు రా. చూడండి, వెట్టకారం. అందుకే దేవుడు ఏమంటున్నాడు? యెహోవా నామమును వ్యర్థముగా అనుసరించువాడు నిర్దోషిగా ఎంచబడ్డాడు కదా. దేవుని నామమును మనం వ్యర్థంగా అనుసరించకూడదు. ఎందుకంటే అలా బోధించే వాళ్ళు క్రైస్తవులు కాదు. ఎవరంటే వాళ్ళు దుష్టులే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవడైనా దేవుని బిడ్డని కించపరిచినా, ద్వేషించినా, దూషించినా వాడు దుష్టుడేనండి, దేవుని బిడ్డ కాదు. వాడు బైబిల్ పట్టుకోవచ్చు, వాడు ఎంత గొప్పగైనా పాట పాడవచ్చు, ప్రార్థన చేయొచ్చు. కానీ దేవుని నామాన్ని మాత్రం వాళ్ళు పరిశుద్ధంగా ఆచరించాలి తప్ప దూషించకూడదు. వెటకారంగా మాట్లాడతారు. మనకి ఇక్కడ వైఎస్ఆర్ కాలం నుంచి వచ్చిన 2 బిడ్డలు ఉంటారు. చూడండి, వాళ్ళకి అడుగడుగున అవరోధాలే. ఈ పండగ జరిపాటు వెళ్తారా, వెళ్ళొచ్చారా, పండగ చేశారా అంటే వెటకారం అన్నమాట. ఎలాంటి వాళ్ళు ఉన్నారంటే పూర్తిగా మరి క్రైస్తువులకి ఏదైనా బైబిల్ గ్రంథం ఉండాలి, ఆధారం ఉండాలి కదా. ఇప్పుడు దేవుడు మనకి బైబిల్ గ్రంథం మనకి ఇచ్చాడు అనుకుందాం, ఇది మన బైబిల్. క్రైస్తువులకి ఏముంది ఆధారం? ఇలాగ మనం చూసుకుంటూ పోతే బైబిల్లో చాలా మనకి లోతైన మర్మాలు ఉంటాయి. మరి ఇక్కడ సమయంలో జానన్న మరి కొద్ది నిమిషాలు దేవుని వాక్యం బోధిస్తారు. ముగ్గురికి 3 గంటన్నరలు మనం వాక్యాన్ని ముగించుకుందాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. శ్రద్ధగా విందాం దేవుని మాటలు. ఇలాంటి మాటలు మరలా సంవత్సరం తర్వాతే దొరుకుతాయి. స్తోత్రం మీ అందరికి నామమునండి. మరి యొక్క
సంతోష సమయంలో మరి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. బైబిల్ గ్రంథంలో ఏమని చెప్తుందంటే, ఏటికి 3 మార్లు పండుగను చేయమంటున్నాడు. అదే వేదిక మీద ఉన్నటువంటి సేవకులకి, ఆశీనులైనటువంటి స్థానిక సేవకునికి, అలాగే బర్నబాస్ గారికి, తల్లి గారికి కూడి ఉంటే మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనం తెలియజేస్తూ, అలాగే నేను పర్ణశాల యొక్క శుభాకాంక్షలు మీకు అందరికీ తెలియజేసుకుంటూ, కనుక ప్రతి సంవత్సరం కూడా చెప్తూ ఉన్నాను కదా, 2 విషువత్తులు అని చెప్తున్నాను. ఒకటేంటి వసంతు విషువత్తు, రెండోది శరత్తు విషువత్తు అంటారు అన్నమాట. 2 రోజులు సంవత్సరంలో ఏటికి 2 సార్లు అనమాట, పగలు రాత్రి సమానంగా ఉండేటటువంటి రోజులు. అప్పుడే ఒకటేమో ప్రభువు చనిపోయినట్టు, ఒకటేమో ప్రభువు పుట్టిన దానికి అనమాట. 2 వస్తాయి అన్నమాట. ఒకటి మార్చి 21వ తారీఖున వస్తూ ఉంటుంది, పగలు రాత్రి సమానంగా ఉన్నటువంటిది. రెండోది ఎప్పుడు వస్తూ ఉంటుంది? సెప్టెంబరు 23 అనమాట. 2 కూడా ఒకటే ఉద్దేశం. ఏంటి అదేంటిది? దాటిపోవుట. ఎక్కడి నుంచి? మరణం నుంచి జీవంలోనికి దాటిపోవుట. ఇది కూడా దాటిపోయారు. ఎక్కడి నుంచి? అదే ఐగుప్తు నుంచి కనానికి దాటిపోయారు అనమాట. కాబట్టి ఇక్కడ అదే చెప్తున్నాడు అనమాట, మిమ్మలను ఈ దినమందే కదా నేను తీసుకొని వచ్చాను అంటున్నాడు. కాబట్టి అందు గురించి అక్కడేమో ప్రభు చనిపోవడం వల్ల మనకి ఏమైంది? నిత్య జీవము అనుగ్రహించబడింది. అలాగే ప్రభు ఈ లోకంలో మరి పుట్టడం కోసం, ప్రభు ఎవరిని? ప్రభు అంటే ఏంటి? యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషేక్తుడు. ప్రభు అంటే రక్షకుడే కదా. కాబట్టి మనల్ని రక్షించడం కోసం ఈ లోకంలో జన్మించడం. కాబట్టి 2 పగలు రాత్రి సమానంగా ఉన్నటువంటివి. కాబట్టి ఒకటేమో మార్చిలో వస్తూ ఉంటుంది, రెండవదేమో సెప్టెంబర్ అక్టోబర్ మధ్యలో వస్తుంది, ఒకటి మార్చి ఏప్రిల్లో వస్తూ ఉంటాను. కాబట్టి ఒకటేమో పస్కా పండుగ, రెండవది ఏంటి? పర్ణశాల పండుగ. పర్ణ అంటే ఆకులు, శాల అంటే గుడారం అన్నమాట. కాబట్టి ఈ యొక్క పండుగను ఎందుకు చేయాలి అని అంటే లేవీకాండంలో చెప్తున్నారన్నమాట. 23వ అధ్యాయము 42లో చెప్తున్నారు. చూడండి, లేవీకాండం 23వ అధ్యాయము. అది కాబట్టి వారిని ఎక్కడి నుంచి అంట? ఐగుప్తు నుంచి మిమ్మల్ని ఇశ్రాయేల్ దేశంలోనికి, ఇశ్రాయేల్లోని మిమ్మల్ని రప్పించిన తరువాత మీరు పర్ణశాలలో నివసించాలి అని అంటే, అందుకే అంటాడు, ఆ పర్ణశాలలో వెలిసేవా దేవా. అదేనా పాట ఉంటుంది అన్నమాట. వశింపవా నన్ను కరుణింపరావా, ఆ పర్ణశాలలో వెలిసేవా దేవా. ఇంకో పాట, పశుశాలలో నీవు పవళించినావు, పరమాత్ముడవు పసిబాలుడవు నీవు, పసిబాలుడవు కావు, పశుశాలలో నీవు పవళించినావు, పరమాత్ముడవు పసిబాలుడవు కావు. కాబట్టి సరే, తర్వాత పడుతుంది. కాబట్టి ఆయన ఎక్కడ జన్మించాడంట? పశుశాలలో, పశువుల శాలలో. అలాగనే దానికి సాదృశ్యంగా పర్ణశాలలో అని ఆది గ్రంథంలో, పాత నిబంధన గ్రంథంలో ఉన్నది. కాబట్టి అందుకు మిమ్మల్ని అక్కడి నుంచి నేను బానిసత్వమైనటువంటి దాని నుంచి మిమ్మల్ని రప్పించాను. కాబట్టి మీరు ఆ పండుగని చెయ్యాలి. అది ఎప్పుడు వస్తూ ఉంటుంది? సెప్టెంబర్ అక్టోబర్ మధ్యలో వస్తూ ఉంటుంది. అది ఎలాగనంటే ఇంకా దానికి బోలాంత స్టోరీ ఉంది దానికి మళ్ళీ, అదేనా? కాబట్టి అందుకు చెయ్యాలి. మిమ్మల్ని నేను రప్పించాను కాబట్టి మీరు పర్ణశాలలో నివసించాలి. పర్ణశాలలు అంటే ఆకులు కట్టినటువంటి గుడారము. పర్ణ ఆకులు, శాల గుడారం, ఆకులు కట్టినటువంటి దాంట్లో. ఆకుల నుంచి, పచ్చ చెట్ల నుంచి ఏమొస్తుంది? చెట్ల మధ్యన ఏమొస్తుంది? ఆక్సిజన్ వచ్చేది. ఆ యొక్క ఆకులు కట్టినటువంటి గుడారం. మనం కట్టినటువంటి ఇంట్లో నుంచి అయితే ఇప్పుడు రేకుది అంతా ఏమొస్తుంది? వేడి వస్తుంది. అదే బయట అయితే ఆక్సిజన్ వస్తుంది. కాబట్టి అలాంటి ఆ యొక్క చల్లని ప్రాంతంలో, ఆ యొక్క చల్లని ప్రదేశంలో నివసించాలని దేవుడు సెలవిచ్చాడు. కాబట్టి మరి ఎప్పుడు చేయాలి అని అంటే 23వ అధ్యాయం 34లో ఉంటుంది కదా. ఏమని? 7వ నెల 15వ దినము మొదలుకొని 7 దినముల వరకు యెహోవాకు పర్ణశాలల పండుగను
చేయవలెను, జరపవలెను అంటున్నాడు. కాబట్టి ఈ 7వ నెల 15వ దినం మొదలుకొని చెప్పాను కదా, మొదటి నెల ఎప్పుడు వస్తుందని చెప్పాను, మార్చి 21న ప్రారంభమవుతుంది. అక్కడ నుంచి లెక్క పెట్టుకుంటూ వస్తే ఎప్పుడైతే 7వ నెల ప్రారంభమవుతుందో, 7వ నెల అంటే సెప్టెంబర్, అక్టోబర్, సాత్ హిందీలో సాత్, 8 అంతేనా, 6 7 1 2 3 4 5 7 8 9 10 11 12 13 అంతేనా, 14 15 అంతేనా, 16 17 18 19 20 అలాగా ఆ యొక్క సాత్ సెప్టెంబర్ హిందీలో అయితే సితెంబర్ అన్నాడు, 7వ నెల అనమాట. అక్టోబర్ 8 8వ నెల అనమాట. కాబట్టి ఈ యొక్క 7వ నెల 15వ దినం మొదలుకొని 7 దినం వరకు యెహోవాకు పర్ణశాల పండుగని జరపాలి అని అంటాడు అన్నమాట. కాబట్టి ఇంకా నెహెమీయా గ్రంథంలో చెప్తాడు, జకర్యా గ్రంథంలో చెప్తాడు, ఈ యొక్క పండుగకి రానటువంటి వారికి ఈ యొక్క పండుగకి రానటువంటి వారికి ఏముండదంట, వాళ్ళ మీద నీతి అనే వర్షం, అదేనా, నీతి అనే వర్షం కురవదు అని చెప్తున్నాడు. కాబట్టి నీతి అంటే ఏంటి, ఆయన ఆజ్ఞలు గైకొన్నప్పుడే నీతి వస్తుంది. మళ్ళీ తీయాలంటే ఇప్పుడు ద్వితీయ తీసుకెళ్ళాలి ఉంటుంది మళ్ళీ. కాబట్టి ఆయన ఆజ్ఞలను గైకొన్నప్పుడు నీతి వస్తుంది. కాబట్టి ఆ నీతి అనే వర్షము వాళ్ళ మీద కురవదంట. అందరూ కూడా యెరూషలేముకు మొక్కడానికి, ఎవరిని మొక్కడానికి, సైన్యాలకు అధిపతి అయిన యెహోవాకు రాజునకు మొక్కడానికి వెళ్ళారు. ఇప్పుడు ఆ పాత నిబంధన గ్రంథం. అలాగనే క్రొత్త నిబంధనలో కూడా యేసు ప్రభు వారు సగం పండుగ అయినప్పుడు, ఇంకా నేను తీయట్లేదు అవన్నీ, యోహాను గ్రంథంలో ఉంటుంది కదా, అటు తర్వాత యూదుల పర్ణశాల పండుగ సమీపించిన కనుక యేసు ప్రభు వారు వెళ్ళటానికి చూశారు. అయితే వాళ్ళు పట్టుకుంటారేమో అని చెప్పి మరలా తర్వాత ఏం చేశారు, సగం పండుగ అయినప్పుడు వెళ్ళి అక్కడ బోధిస్తే వాళ్ళందరూ కూడా ఏమనుకుంటున్నారు, చదువుకోనని ఇతనికి ఎంతటి పాండిత్యము ఎలా వచ్చినది, ఇతను కూడా వడ్లవాని కుమారుడే కదా అని అంటారు. కాబట్టి సంఖ్యాకాండం 29:12 చెప్తున్నారు చూడండి ఒక మాట. సంఖ్యాకాండము 29:12 చెప్తున్నారు చూడండి ఏమని. సంఖ్యాకాండము అప్పుడు పనులేమీ చేయక 7 దినములు, అది 15వ దినం మొదలుకొని, ఇది మొదటి దినం. ఇప్పుడు మొదలుకొని 8 దినాలు చేయాలంటున్నాడు, 7 దినములు చేయాలంటున్నాడు. అలాగనే 8వ దినము వ్రత దినం అంటున్నాడు. కాబట్టి ఇది యెహోవాను ఆచరించేటటువంటి పండుగ. అలానే యేసు ప్రభువు వారు పుట్టిన దానికి కూడా సాదృశ్యం. కాబట్టి ఈ యొక్క పండుగలో మరి మనం చేయవలసింది ఏంటి అంటే ధర్మశాస్త్రాన్ని కూడా వినిపించారంట. ఈ యొక్క పండుగలోనే ధర్మశాస్త్రాన్ని వినిపించారంట. నెహెమీయా గ్రంథము 8:18 చెప్తారు, ధర్మశాస్త్రము చదివి వినిపించే సమయం ఈ యొక్క పండుగలు. జకర్యా గారు నిలబడి చదువుతూ ఉంటే అందరూ కూడా ఆమేన్ ఆమేన్ అని చెప్పేవారు అనమాట. జకర్యా గారు అంటే ఎవరు, ప్రవక్త, యాజకుడు. ఆయన చదువుతూ ఉంటే బలిపీఠ మీద చదువుతూ ఉంటే ధర్మశాస్త్ర గ్రంథాన్ని, సమయం లేదు కనుక అని చెప్పట్లేదు కాబట్టి వాళ్ళందరూ కూడా ఏమనేవారు, అవును గాక అవును గాక అనేవారు. అలాగనే ద్వితీయోపదేశకాండం 31:10-12 ఏం చెప్తున్నారంటే అనేక మందిని పోగు చేయాలంట. ఈ యొక్క పండుగలు ఎవరు ఉండాలి, బెదవరాండ్రు ఉండాలి, తల్లిదండ్రులు లేని వారు ఉండాలి, ఇంకా పరదేశులు ఉండాలి, నీ ఇంట్లో పనిచేసే వాళ్ళు ఉండాలి, అందరూ కూడా ఉండాలి. ఈ యొక్క పండుగలో కనపడాలి, పోగు చేయబడాలి. వినాయక చవితి అందరూ కూడా ఉంటారు. అందరూ ఉంటారా, అక్కడ భోజనానికి పిలుస్తారు. ఎవరు వస్తారు, వెళ్ళిపోయే వాళ్ళని కాదు, డబ్బులు ఇచ్చిన వాళ్ళు వస్తారు, వాళ్ళ ఫ్యామిలీలు వస్తారు, అక్కడ వాళ్ళు వస్తారు, ఆ విగ్రహాన్ని పెట్టిన వాళ్ళు వస్తారు, వాళ్ళతో పాటుగా రకరకాల అందరూ వస్తారు కదా, వస్తారుగా భోజనం చేయడానికి. అలాగనే ఈ పండుగలో కూడా ప్రభు నామాన్ని నువ్వు హెచ్చించడం కోసమై నువ్వేం చేయాలి, అందరిని కూడా పోగు చేయాలంటున్నాడు. రండి అని పిలవాలంటున్నాడు అన్నమాట. రండి యేసుని యొద్దకు రమ్మను చున్నాడు. కాబట్టి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఆ యొక్క పండుగ గురించి చెప్పాలి అని అంటే లోకాసు వార్త 2:11 చెప్తున్నారు చూడండి. ఈయన ప్రభు అయిన క్రీస్తు ఒక శిశువు చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచేదరని వారితో చెప్పాను. కాబట్టి ప్రభు ఎప్పుడు పుట్టాడు అని అంటే మళ్ళా మనం ఎక్కడికి వెళ్ళాలి అని అంటే
లోకాసువార్తలో ఉంటుంది కదా, జకర్యా అనబడిన ఆయన, అదేనా? జకర్యా అనబడిన ఆయన. చూడండి ఒకసారి 5వ వచనం. యోదయ దేశపు రాజైన హేరోదు దినములలో అబియా తరగతిలో ఉన్న ఒక యాజకుడు ఉండెను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకతే. ఆమె పేరు ఎలీసబెత్. అయితే వీరిద్దరికి కూడా దేవుని దృష్టికి నిరపరాధులుగాను నీతిమంతులుగాను జీవించారు. అయితే వారికి ఎవరు లేరంట, పిల్లలు లేకపోయారంట. కాబట్టి వారు పెద్ద వయసు వారు అయిపోయారు, వృద్ధులు అయిపోయారు. అయితే ఆయన జకర్యా, ఎవరు ఇందాక చెప్పాను కదా, జకర్యా ఏం చేసేవాడని చెప్పాను, ధర్మశాస్త్రాన్ని, యాజక ధర్మం జరిగిస్తూ ప్రతి సంవత్సరం కూడా ప్రతి పండగకి ఏం చేసేవాడు, ధర్మశాస్త్రాన్ని వినిపించేవాడు అని చెప్పాను కదా, జకర్యా గ్రంథం 8:18. అలాగా ఆయన తరగతి క్రమం చొప్పున దేవుని యొక్క యాజక ధర్మం జరిగించుండగా యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయంలోకి వెళ్ళి దూపం వెళ్తాక అతని వంతు వచ్చాను. అతని వంతు ఎక్కడ వచ్చింది అంటే దినవృత్తాంతంలో మొదటి గ్రంథం 24:7-19 చూడండి ఒకసారి. దినవృత్తాంతములు అదే 1వ దినవృత్తాంతంలో అనాలి, 24:7 చూడండి ఒకసారి. 24వ అధ్యాయం మొదటి నుంచి చూస్తే అర్థమవుతుంది. అహరోను సంతతులు, వీళ్ళందరూ ఎవరు, యాజకులు, ఒకరి తర్వాత ఒకరు యాజకులు అన్నమాట. అలాగా అహరోను సంతతికి కలిగిన వంతులు ఏమనగా అహరోను కుమారులు నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతామారు, 4. నాదాబు అబీహును సంతతి లేకుండా తన తండ్రి కంటే ముందుగా చనిపోయారు కనుక ఎలియాజరును ఈతామారును యాజకత్వము జరుపుచ్చు. ఆయన లేరు కనుక వాళ్ళు చనిపోయారు కనుక వీళ్ళు వచ్చారు. అలాగా వాళ్ళ చీట్లు వేసుకుంటూ ఉండగా మొదటి చీటీ ఎక్కడికి వచ్చిందంట, సంవత్సరానికి ఎన్ని నెలలు, 12 నెలలు. 12 నెలలు యాజక ధర్మం ఎన్ని రోజులకి జరిగించారంట, ఎన్ని రోజులు జరిగించారు, ఒక్కొక్కళ్ళు 15 రోజులు అన్నమాట. పక్షము, మాసము అని అంటే 30 రోజులు, పక్షము అని అంటే 15 రోజులు. శుక్లపక్షము, కృష్ణపక్షము. శుక్లపక్షము అని అంటే, శుక్లపక్షం అంటే పౌర్ణమి అనమాట, కృష్ణపక్షం అంటే అమావాస్యది అనమాట. అమావాస్య 15 రోజులు ఉంటుంది, పౌర్ణమి 15 రోజులు ఉంటుంది, అవుతేనా? మరి మనం ఎప్పుడు చేస్తాం, పౌర్ణమికి పండుగ, నెల పొడుపు అమావాస్య దాటిన తర్వాత ప్రారంభమవుతుంది. అలాగా ఇక్కడ మొదటిది, సంవత్సరంలో మొదటిది యెహోయారీబునకు, రెండవది అంటే మార్చి ఏప్రిల్లో మొదటిది ఉందా, ఆ మొదటి చీట ఎవరికి వచ్చిందంట, యెహోయారీబుకి వచ్చింది. రెండవది యదాయాకు వచ్చింది. మూడవది హారీమునకు వచ్చింది. నాలుగవది సెయరీమునకు వచ్చింది. 5వది మల్కియాకు. 6వది మియామునకు. 7వది హక్కోజునకు. 8వది అబీయాకు. అబీయా తరగతి అని చెప్పాడు కదా. 8వది అని అంటే ఎన్నో నెల, 4వ నెల చివర అన్నమాట. 4వ నెల చివర అంటే మార్చి ఏప్రిల్, ఏప్రిల్ మే, మే జూను, జూన్ జూలై, జూను జూలై అక్కడికి అయిపోయింది. ఆయనది అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చాడంట. అప్పుడు ఇక్కడ మళ్ళీ చూడాలి, మళ్ళీ లోకసభలోకి రావాలి, యారు చూడండి. కాబట్టి అలాగ ఆయన వచ్చినప్పుడు అప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యి, దేవుని దూత ఆయనకి ప్రత్యక్షమయ్యి, నీ భార్య గుడ్రాలుగా ఉంది కనుక నీవు ఒక కుమారుణ్ణి కంటావు, కనిదవు అని అక్కడ చెప్పాడు. ప్రభు దూత ధూపవేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడిగా జకర్యా అతను చూసి తొందరపడి భయపడిన వాడు ఆయన. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా భయపడకు, నీ ప్రార్థన విడమలేనిది, నీ భార్య అయిన ఎలీసబెతు నీకు కుమారుని కన్నా అతను యోహాను అని పేరు పెట్టదు. అతను ప్రభు దృష్టి గొప్పవాడు, ద్రాక్షరసమైన మద్యమైన ముట్టగా తాగగా తన తల్లి గర్భను పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడు. ఇశ్రాయేలు అనేకులను ప్రభు వారి దేవుని వైపునకును త్రిప్పును. కాబట్టి యేసు ప్రభు వారికి బాప్తిస్మం ఇచ్చాడు. ఎవరు? యోహాను. లోకరక్షకునికే బాప్తిస్మం ఇచ్చినట్టు ఆయన జన్మించాడు. ఎవరి ద్వారా? జకర్యా గారి వారి ద్వారా, ఎలీసబెత్ ద్వారా. కాబట్టి ఎన్నో నెల అని చెప్పాను, అది అబియా తరగతి అన్నాం కదా, 8వ తరగతి. 8వ తరగతి అంటే 4వ నెల చివర, మార్చి ఏప్రిల్లో, ఏప్రిల్ మే, మే జూను, జూన్ జూలై. ఇప్పుడు తర్వాత చూడండి 24వ వచనం. అవన్నీ చదివిన తర్వాత ఆయన ఏమయ్యాడంట? మోగవాడు అయిపోయాడంట. ఈ మాటలు చెప్పగానే మోగవాడైపోయి ఇంటికి వెళ్ళాడంట. చూడండి, అతడు సేవ చేయు దినములు సంపూర్ణమైనప్పుడు 23వ వచనం తన ఇంటికి వెళ్ళిపోయాడు.
మార్చి ఏప్రిల్ మే జూన్ జూలై వెళ్ళిపోయాడు. అప్పుడు 6వ నెలలో గబ్రియేలును దేవదూత గలిలయలోని నజరేతు ఊరిలోకి వచ్చినాడు. అదేనా? మార్చి ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అప్పుడు అక్కడికి వచ్చినాను. వచ్చి ఆయనకి కనపడింది అనమాట. యోసేపును ఒక పురుషుని ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడి. అయితే 5 నెలలు ఈవిడ కనపడకుండా ఉండి 6వ నెలలో కనపడిందంట. ఎవరు? ఎలిజబెత్. కాబట్టి ఇక్కడ 4 నెలలు కదా, 5వ నెల నుంచి లెక్క పెట్టుకోవాలి. 6 నెలలు కనపడకుండా ఉంది. తర్వాత అప్పుడు లెక్క పెడితే ఎప్పటికి వస్తుంది తెలుసా? జనవరి ఫిబ్రవరికి వస్తుంది అన్నమాట. జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్. ఒక కుమారుడు కానీ కుమార్తె కానీ తల్లి గర్భంలో ఉండాలంటే ఎన్ని దినాలు? మళ్ళీ చెప్పాలి సైన్స్. ఎన్ని దినాలండి? 9 నెలల 10 రోజులు, 40 వారాలు అంటారనమాట. 40 లేదా 42 వారాలు అనమాట. 9 నెలల 10 రోజులు అనమాట. ఇప్పుడు నేను 9 నెలలు చెప్పానా? 9 నెలల 10 రోజులు అనమాట. కాబట్టి ఆ యొక్క డేట్ ప్రకారంగా, ఆ యొక్క లెక్క ప్రకారంగా అక్కడ పర్ణశాలలో ఏదైతే 7వ నెల 15 వచ్చిందో, ఈ యొక్క ప్రభువు పుట్టింది కూడా 7వ నెల 15వ రోజున. కాబట్టి ఈ యొక్క ప్రభు మరి మనకి జన్మించి ఉన్నాడు కనుక పొత్తిగుడ్లతో చుట్టబడినటువంటి ప్రభుని మరి మనం ఒక శిశువు పుట్టాడంటే దగ్గరికి వెళ్ళి చూసి నేను ఎత్తుకుంటాను అవునా? పుట్టాడు అంటానికి నీకేమైనా కనపడతాడైనా? కనపడ్డాడు. ఎక్కడ పుట్టాడైనా? సమీపించరాని తేజస్సులో నీవు వశయించు వాడవయ్యా, మా సమీపమునకు దిగి వచ్చినావు, నీ ప్రేమ వర్ణింపతరమా. ఎక్కడ ఉద్భవించాలి? నీలో ఉద్భవించాలి. నీలో ఉన్న ఊపిరి ఎవరిది? నీలో ఉన్న ఊపిరి ఎవరిదండి? మన ఊపిరి ఎవరిది? దేవుడు పెట్టినటువంటి భిక్ష అని అంటాం కదా. భిక్ష అంటే ఏదో భిక్ష అంటే ఏంటి? జనరల్గా ఆ సంస్కృతం ఆ పదం అది. కానీ దేవుడు పెట్టినటువంటి మనకి ఇచ్చినటువంటి అదొక వరం అన్నమాట. దేవుడికి ఇచ్చినటువంటి మనకు ఒక వరము, ఒక బహుమానం అనుకో ఏదైనా. ఆ ఆయువు ఉన్నంత కాలము కూడా నీలో ఉన్న ఊపిరి, అందుకే కొంతసేపు కనబడి అంతలోనే మాయం ఆవిరి వంటిదిరాయే జీవితం. ఈ ఊపిరి ఉన్నంత కాలం కూడా ప్రభువు నీలోనే ఉంటాడు. నువ్వు పెరుగుతున్నావు, ఆయన కూడా నీలో పెరగాలి. పెరగటం అంటే ఏంటి? దేవుడు ఇచ్చేటటువంటి ఆ యొక్క ఆత్మ ఫలాలు, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతం, దయాళుత్వం. దేవుడు ఏమై ఉన్నాడు? వెలుగై ఉన్నాడు. అందుకే చెప్తున్నాం, యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టిన. ఆయన ఎప్పుడు పుట్టాడు? ప్రభు చీకటిలో ఉన్నటువంటి మనలను వెలుగులోనికి తేవడం కోసం దేవుడు ఏమై ఉన్నాడు? గాడ్ ఈజ్ లైట్. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టిన. మరి మనకి వెలుగు పుట్టిందా? వెలుగైనా పుట్టిందా? ఎంత తెల్లగా ఉందో చూడండి. అలాగా కీర్తన 112:4 చెప్తున్నాడు, యథార్థవంతులకు చీకటిలో పుట్టిన. అంతేకాకుండా ఇంకో చోట చెప్తాడు అన్నమాట. ఏమంటే అతనికి సౌందర్యం నేను కలుగు చేస్తాను అన్నాడు. అతనికి సౌందర్యాన్ని నేను కలుగు చేస్తాను. తేజోవంతమైనటువంటి సౌందర్యాన్ని, ఆ యొక్క శోభాతిశయంగా, మహిమకరంగా నేను అతనికి కలుగు చేస్తాను అంటున్నాను. కాబట్టి అది ఒలీవ చెట్టునకు కలిగినంత సౌందర్యం హోషేయ 14:6 చెప్తున్నాడు. ఒలీవ చెట్టునకు కలిగిన సౌందర్యం, ఆ ఒలీవ చెట్టునకు కలిగినంత సౌందర్యం. ఆ ఒలీవ నూనె ఎంత శ్రేష్టమైందంటే ఎన్ని దెబ్బలకి మనకి ఔషధం అంటే చాలా విలువైనటువంటిది. అందు గురించి ఆ ఒలీవ చెట్టు ఎంత అందంగా ఉంటుందో అంత సౌందర్యాన్ని ఆయనకి కలుగుద్ది. కాబట్టి యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టినట్లుగా మరి మనకు వెలుగు దేవుడు వెలుగయి ఉన్నాడు. కాబట్టి దేవుడు లోకంలో ఎంతో ప్రేమించి కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు నశింపగా నిత్యజీవం మనం అనుగ్రహించినట్లు ఆ దేవుడు ఆయనను మనకి అందించాడు. కాబట్టి యేసు ప్రభువారు మరి మనకి ఈ లోకానికి ఎందుకు వచ్చారు అని అంటే, లోకానికి ఎందుకు వచ్చారు? మనల్ని రక్షించడం కోసం. అది ఇందాక చెప్పారు, యూదుడా ఇశ్రాయేలు అంటే యోధా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా
నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా, నీవే కదా నా ఆరాధనా, స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, యోధా స్తుతి గోత్ర సింహమా, యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా. కాబట్టి యోధా స్తుతి గోత్రపు సింహము ఎవరు? యేసయ్య. యోధా అంటే ఎవరు? యాకోబు కుమారుడేనా? కాబట్టి ఆ యూదుడు అనంటే యేసు ప్రభువు కూడా యూదుడే. యేసు ప్రభువును అనుసరించాడు, మనం కూడా యూదులమే. కాబట్టి మన తండ్రి ఎవరు? ఆది తండ్రి యెహోవా. యెహోవా ఆయన కుమారుడు యేసయ్య. యేసయ్యను వెంబడించే వాళ్ళందరూ కూడా దేవుని యొక్క కుమారులు. అందుకే యేసు దేవుని కుమారుడయ్యని ఎవరైతే ఒప్పుకుంటారో అటువంటి వారిని నేను తండ్రి దగ్గర ఒప్పుకుంటాను. వాడే నిజమైన శిష్యుడు, నిజమైన క్రైస్తవుడు. వాని యందు పుట్టాలి. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవన, నా ద్వారానే తప్ప తండ్రి వద్దకి ఎవరు లేరు. అందుకే అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా దేవదూతలు ఆరాధించు. కాబట్టి అన్ని నామముల కన్నా పై నామం యేసుని నామం. యేసు నామము జయం జయం. కాబట్టి రాజులు మనకెవరు లేరు, శూరులు మనకెవరు లేరు. కాబట్టి మనకి యొక్క యేసు ప్రభు వారు కూడా యూదుడే, యేసు ప్రభు వారు కూడా ఇజ్రాయేల్. ఇజ్రాయేల్ అంటే ఎవరు? యాకోబు కదా, ఆయన్ని మార్చి ఇశ్రాయేలుగా చేశారు. అబ్రహాం అంటే ఎవరు? దేవుని యొక్క కుమారుడు, విశ్వాసులకు తండ్రి. అబ్రహాము సంతానం. దావీదు వంశము, నా కుమారుడు అంటున్నాడు. దావీదుని ఎవరు? నా యొక్క హృదయానుసారుడు అంటున్నాడు దేవుడు. దావీదుని నా యొక్క హృదయానుసారుడు. కాబట్టి ప్రభునందు ఎవరైతే, అందుకే అంటున్నాడు అన్నమాట, ఒకవేళ ప్రభునందు జన్మించినా జన్మించకపోయిన తర్వాత నువ్వు ప్రభువులోకి వచ్చి బాప్తిసం తీసుకున్నట్లయితే ప్రభునందు నిద్రించిన వారు, ప్రభునందు మృతులు ధన్యులు అని వ్రాయబడింది. అంతేనా? ప్రభునందు మృతులు మాత్రమే ధన్యులు, వాళ్ళ మాత్రమే మొదట నేను లేపుతాను అంటాడు. కాబట్టి ఈ యొక్క పర్ణశాల పండుగ మొదటి దినంలో మరి మనము నేర్చుకున్నటువంటిది ఏంటంటే 8 దినాలు చేయాలి. ఏ యొక్క దినాన్న జన్మించాడో మీకు అందరికీ చెప్పాను వివరంగా. మొదటి నెలలో ఏమొస్తుంది? మొదటి నెల 14-15 స్టార్ట్ అవుతుంది. ఏంటది పండుగ? పస్కా పండుగ. అలాగే 7వ నెలలో వస్తుంది. ఏంటది? పర్ణశాల పండుగ. ఈ యొక్క మధ్యలో ఒకటి వస్తుంది అన్నమాట, పెంతెకొస్తు పండుగ. ద్వితీయ చేసుకున్న 16-16లో చెప్తున్నాం అనమాట. ఏటికి 3 మాటలు, అనగా పులియన్ రొట్టెల పండుగలోను, వారముల పండుగలోను, పర్ణశాల పండుగలోను నీ మగవారందరూ కూడా కనపడవలెను, ప్రతివాడు తన శక్తి కొలది దేవునికి ఇవ్వవలెను అని అంటున్నాడు. కాబట్టి ప్రతి సంవత్సరం కూడా ఏటికి 3 మార్లు ఆయన సన్నిధి కనపడాలి. ఇది కూడా ఒకవేళ ఎవరైతే రాకుండా ఉంటారో అటువంటి వారికి నీతి అనే వర్షాన్ని నేను వాళ్ళ మీద కురిపించిన అంటున్నాను. కాబట్టి మరి యేసు ప్రభు ఏమయ్యారంటే, ఎదుగుచు జ్ఞానమందును వయస్సునందును మనుషుల దయందును దేవుని దయందును ఏమయ్యాడు? వర్ధిల్లుచు ఉన్నాడు అన్నమాట. మరి మనం కూడా అలాగా దేవుని యందు వర్ధిల్లుచు ఉండాలి. మన క్రియలన్నీ కూడా తెల్లనివిగా కనపడాలి. అందుకే నాకొక తెల్లంగి, నీకొక తెల్లంగి, దైవ పిల్లలకు తెల్లంగి, నేను మోక్షం చేరాక తెల్లంగి ధరించుకొని చుట్టూ తిరిగి వచ్చేదన్. నేను మోక్షం చేరాక తెల్లంగి ధరించుకొని చుట్టూ తిరిగి వచ్చేదన్. నాకొక కిరీటం, నీకొక కిరీటం, దైవ పిల్లలకు కిరీటం. నాకొక కిరీటం, నీకొక కిరీటం, దైవ పిల్లలకు కిరీటం. నేను
నేను మోక్షం చేరక కిరీటం ధరించుకొని చుట్టూ చుట్టూ తిరిగి వచ్చేదం. నేను మోక్షం చేరక కిరీటం ధరించు చుట్టూ చుట్టూ తిరిగి వచ్చేదన్. చాలు. కాబట్టి పసిబాలురు వలె ఎలాంటి వారిదే నా రాజ్యం అన్నాడు కదా చిన్నపిల్లలు. అలాగే ప్రభు వారు పుట్టినప్పుడు కూడా అలాగే చిన్నపిల్లల వలె ఆ యొక్క క్రియలన్నీ కూడా. కానీ కానీ పెద్దవాడు అయినప్పుడు ఏ విధంగా ఉంటాడు? చిన్నపిల్లవాడే ముసలివాడే కూడా అలాగే ఉంటాడు. అంతేనే కదా, చిన్నపిల్లవాడు బాధపడినట్టే పెద్ద పిల్లవాళ్ళు కూడా బాధపడతారు. అలాగే మన యొక్క క్రియలన్నీ కూడా ఎలా ఉండాలి? అంతకంత కూడా దేవునిలో ఎదుగుచూ ఉండాలంటున్నాడు. కాబట్టి మరి దేవుని యొక్క క్రియలు ముందుకి మరి ప్రతి సంవత్సరం కూడా నూతనత్వంగా ముందుకి ఎదుగుచూ 30 తంతులుగా 60 తంతులుగా 100 తంతులుగా ఫలిస్తూ మీ యొక్క సంఘాలన్నీ కూడా మనమందరం కూడా, మీరే కాదు మేము కూడా అందరం కూడా ఎదుగుచూ దేవుని యొక్క రాకడలో, ఆయన రాకడ ఎప్పుడు వస్తుందో చెప్పరా, డేట్ అంటూ చెప్పారా? దీనికి కూడా కరెక్ట్గా డేట్ అనేది చెప్పదు. 7వ నెల 15ది అని అంటారు. ఎప్పుడనేది ఆయన రాకడ కూడా తెలియదు. కోడిగుజ్జే జాములు వస్తాడు, అర్ధరాత్రులు వస్తాడు, మధ్యాహ్నం వస్తాడు, ఎర్లీ మార్నింగ్ వస్తాడు, ఎవరికి తెలియదు. ఏ సమయాన్ని వస్తాడో తెలియదు, ఎంతమంది వస్తాడో కూడా అంటారు. అందుకే కేడబోర స్వరము ధ్వనించగా ప్రియుని స్వరము వినిపించగా, ఆ స్వరం వినబడినప్పుడు పెళ్లి కుమారుడు వస్తున్నాడు లేవండాను. కానీ ఆ బుద్ధిగల కన్యకలు ఏ విధంగా అయితే వెళ్ళారో ఆ విధంగా అట్టి రీతిగా మరి మనం అందరం కూడా ఆయన రాకడలో మనం అందరం కూడా సిద్ధపడి ఆయన రాకడలో మనం అందరం కూడా ఎత్తబడే వారిలో ఉండాలని కోరుకుంటూ దేవుడి ఇచ్చిన వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ప్రభువులో కూడా మీరు ఎలా ఉండాలంట? నీరసంగా ఉండకూడదు, వెనకడిపోతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమడిపోతారు అంట? విశ్వాసంలో వెనకడిపోతారు. పనికి ఎలాగైతే మనం కత్తి పడుకొని వెళ్ళి కలుపు తీయటప్పుడు నీరసంగా ఉంటే వెనకడిపోతామో, ప్రభు విశ్వాసంలో కూడా మనం నీరసంగా ఉంటే ఏమైపోతామంట? విశ్వాసం వెనకడిపోతామండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఎంత ఎనర్జీగా ఉంటామో దేవుడు నిన్ను అంతగా హెచ్చిస్తాడు. మరి ఈ సమయంలో 2వ వర్తమానం విందాం. చూడండి, మరి ధ్యానం చక్కగా మంచి వర్తమానం మనకి బోధించాడు జానన్న.